10 ఏళ్ల కేసీఆర్ అభివృద్ధి ఒకవైపు, 2 ఏళ్ల మోసపూరిత కాంగ్రెస్ పాలన మరోవైపు అంటూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పట్టం కట్టేందుకు రెడీ అవుతున్నారు ప్రజలు. నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధిని తలుచుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పిలిచే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత గోపీనాథ్ను గెలిపించుకుంటామంటున్నారు. జూబ్లీహిల్స్లోని ఎర్రగడ్డ డివిజన్లోని ప్రజలతో మా ప్రతినిధి రంజిత్ గ్రౌండ్ రిపోర్ట్. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణానంతరం జూబ్లీహిల్స్ ఎన్నికలు సంభవించాయి. ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత గోపీనాథ్ ఇప్పటికే భారీగా ప్రచారం జరుగుతుంది. గడప గడపకు వెళ్తూ కూడా ఇంటింటా గత 10 సంవత్సరాలు చేసిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అభివృద్ధిని కూడా చెప్పుకుంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. మనం ప్రస్తుతానికి ఎర్రగడ్డ డివిజన్లోని రాజీవ్ నగర్లో ఉన్నాం. రాజీవ్ నగర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా స్థానికంగా ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎర్రగడ్డ డివిజన్లోని స్థానికంగా ఉంటారా? ఇక్కడ అంటే గత 10 సంవత్సరాల్లో ఉన్న అభివృద్ధి కావచ్చు, ప్రస్తుతానికి ఉన్న అభివృద్ధి కావచ్చు, ఎలా ఉంది? రాబోయే ఎన్నికలలో మీ ఓటు ఎటువైపు ఉంటుంది? మేము గత 20 సంవత్సరాల నుంచి ఇదే కాలనీలో ఉంటున్నాం. ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్ నగర్. గత 10 సంవత్సరాల్లో మా ఎమ్మెల్యే గోపీనాథ్ గారు మా కాలనీకి చాలా కృషి చేశారు. ఏ కార్యక్రమం అడిగినా వారి సహాయంతో మేము చాలా కార్యక్రమాలు చేశాం. రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, ఇలాంటి కామన్ ఎమ్యూనిటీస్ అన్నింటిలో ప్రొవైడ్లో మేము ఏదైనా అడగపోతే లోపమేమో కానీ అడిగిన పని ఏది కూడా ఆగలేదు. ఇప్పటి వరకు కూడా జరుగుతున్న పనులు వారి హయాంలో మేము అప్లై చేసినాయే కనుక మేము మరలా ఆయన చేసిన సేవలో గుర్తింపుగా గోపీనాథ్ గారి భార్య కంటెస్ట్ చేస్తున్న సందర్భంలో హృదయపూర్వకంగా వారికి సపోర్ట్ చేస్తున్నాం. వారి విజయానికి మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ. సార్, చెప్పండి, అంటే మీరు ఈ కాలనీలో ఉంటారా? కాలనీ వాసులే కదా? అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న రోడ్లు కావచ్చు, పార్కులు కావచ్చు, మీరు వాకింగ్ చేయడానికి ఎలాంటి ఎమ్యూనిటీస్ అనేది కల్పించారు? గత 2 సంవత్సరాలలో ప్రభుత్వం యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉంది? కీర్తిశేషులు మాగంటి గోపీనాథ్ గారు 3 పర్యాలు గెలిచి 3 సార్లు కూడాను మా కాలనీకి ఎంతో అభివృద్ధి చేశారు. మా కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, పార్కుల డెవలప్మెంట్ బ్రహ్మాండంగా చేశారు. మన కాలనీ ఒకటే కాదు, పరిసర ప్రాంతాల్లో కూడాను మా గవర్నమెంట్ హాస్పిటల్లో 2 అంబులెన్సులు డొనేట్ చేశారు. అలాగే ఇక్కడ గుడిసెలు ఉంటే గుడిసెల వాళ్ళందరికీ మరి కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకున్నారు. అలాగే అనేక చోట్ల నీళ్లు స్టాగ్నెట్ అయినప్పుడు పేపర్ బ్రిక్స్ వేయించి ఇబ్బంది లేకుండా చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 100 గజాలు రోడ్డేసి మొత్తం కాలనీ మొత్తం రోడ్డు వేసినట్టు చెప్పుకుంటున్నారు. అలాగే డ్రైనేజ్ కూడా ఎక్కడ నీళ్ళు అక్కడ పొంగుతున్నాయి. మరి ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏం అభివృద్ధి కనపట్టలేదు. మరి ఈ కాలనీ డెవలప్మెంట్ అంతాను వారి హయాంలో వారి ఆశయాలు నిలబెట్టడం కోసం మాగంటి సునీత గారిని ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిల్చోబెట్టడం జరిగింది. వారి ఆశయాలు వారి ఆచరణలో పెడతారని చెప్పి మాగంటి సునీత గారికి మేము ఆశిస్తున్నాం. సార్, అదే మీరు ఉదయం చేస్తే వాకింగ్ చేసినట్టుగా కనబడుతున్నారు. మీ వాకింగ్ సంబంధించిన పరిసర ప్రాంతాలు అంటే ఈ పార్కులు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఆ అభివృద్ధి అనేది కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లుంది? ఇప్పుడు వాకింగ్ సంబంధించిన పార్కులు అనేది మెయింటెనెన్స్ ఎట్లుంది? నేను డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయ్యి 2003 వచ్చిన. ఇక్కడ నుంచి కంటిన్యూ ఇక్కడనే ఉంటున్నాను. అంతకుముందు అంత డెవలప్మెంట్ ఏం లేకుండే. కేసీఆర్ వచ్చిన మాత్రం పార్కులు కానీ, రోడ్లు కానీ, ఏదైనా మంచినీటి సమస్య కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ మాత్రం బాగా ఇంప్రూవ్ అయింది. అంతకుముందు గోపీనాథ్ కూడా వేరే పార్టీలో తర్వాత ఇందులో జాయిన్ అయ్యాడు. ఆయన వచ్చిన కాడి నుంచి మాత్రం మేము అప్పటి నుంచి టచ్లో ఉన్నాం. నేను కూడా టచ్లో ఉన్నాం అన్నమాట. ఆయనతో ఉన్నప్పుడు కాబట్టి ఏది కావాలన్నా కాలనీకి మాత్రం ఆయన మాత్రం ఓలాటెడ్గా మాకు పని చేసి పెట్టాడు. ఎవరికి మీరు ఓటేస్తారు రాబోయే ఎన్నికల్లో? తప్పంటే బీఆర్ఎస్కే ఓటేస్తాం. సునీత మేడంకే ఓటేస్తాం. ఎందుకంటే పని చేసాం, డెవలప్ అయింది కాబట్టి అదే చేస్తాం. ఫోన్ కాల్ చేస్తే అటెండ్ చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి మాకు. మేము ఫోన్ చేస్తే వారి నుంచి కావాల్సిన పనులు అయిపోయినాయి, వెళ్లకుండా కూడా అయిపోయినాయి. అంతగా చేశారు ఆయన. అవసరమైతే రమ్మంటే వచ్చేవారు. మేము వెళ్ళి ఇన్వైట్ చేయడం కూడా అవసరం, ఫోన్ చేసి రమ్మంటే వచ్చేవారు. అంత సన్నిహితంగా ఉంది ఇక్కడ. ఇప్పుడు వేసే రోడ్లు కూడా ఆయన శాంక్షన్ చేసినాయి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అసలు ఇప్పటివరకు ఏది అభివృద్ధి కూడా ఏం చేయలేదు. ఎక్కడ కూడా ఒక కొబ్బరికాయ కూడా కొట్టలే. ఇప్పుడు 2-3 రోడ్లు వేస్తున్నారు. ఆ రోడ్లు కూడా ఏంటంటే గోపీనాథ్ గారి ఆయంలోనే శాంక్షన్ అయినాయి, ఇప్పుడు వేస్తున్నారు.
కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి మేమే వేస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలనీలో మాత్రం వన్ సైడ్ ఓటింగ్ అవుతుంది. మాగంటి సునీత గారికి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపిస్తారు ఈసారి. ఇది రాజీవ్ నగర్లో పరిస్థితి. ఇక్కడ నుంచి మరో దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క వివరాలు కూడా తెలుసుకుందాం. స్థానికంగా ఉన్న మరొక వ్యక్తిని కూడా అడిగే ప్రయత్నం. సూర్య ఆర్ట్స్ అనే యజమాని సార్, ప్రస్తుత పాలన ఎలా ఉంది? 10 సంవత్సరాల కేసీఆర్ పాలన ఎలా ఉంది? ముస్లిం మైనార్టీలకు 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎట్లుంది? ఇప్పుడు తోఫా లాంటివి ఏమి ఇస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు ఏమి ఇస్తలేదు, అన్ని పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చే వరకు 5 సంవత్సరాలు అయిపోతుంది అంతే. ఎంతమంది కేసీఆర్ చేశారు, కొద్దిగా పని ఉన్నాయి చేసింది, వాళ్ళు కూడా చేస్తారు. రాబోయే ఎన్నికలలో మీ ఓటు అనేది ఎవరి వైపు వేయాలనుకుంటున్నారు? ఇప్పుడు డిసైడ్ టీఆర్ఎస్కి వేస్తాను. ఎందుకు గోపీనాథ్ పోయాడు, మంచిగా చేశారు, చేయలేకుండా కూడా మంచి ఉన్నారు, ఏం ఫీలింగ్ లాగే చేశారు ఆయన, దానికి వేస్తాను. ఇది అంటే దీనితో పాటుగా మరొక దగ్గరికి వెళ్ళేసి కూడా వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కళ్ళజోడు దుకాణంలో ఉన్నాం. దాని యొక్క యజమాని అడిగేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతానికి అభివృద్ధి ఎట్లా ఉంది? గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ అభివృద్ధి ఎట్లా ఉంది? సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు ఎలా అందాయి? మీ ఐడియా ప్రకారం చెప్పండి. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సార్, ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 ఇయర్స్లో మొత్తము నాశనం చేసేసినారు సార్. మొత్తం చెత్త చేసేసినాను. ఇంతకుముందు ఏమున్నాయంటే చంద్రబాబు నాయుడు ఉన్నాయి, అప్పుడు డెవలప్ చేసినారు. దాని తర్వాత కేసీఆర్ అన్న వచ్చినప్పుడు అయితే ఇంకా చాలా డెవలప్ చేసినారు. ఈ 10 ఇయర్స్లో మనకి ఎట్లా ఉన్నాయంటే సింగపూర్లో ఉండేలాగా చేసినారన్న. నైట్ అంటే కూడా డే లాగా కనపడుతుంది, డే అంటే కూడా డే లాగా కనపడుతుంది, అట్లా ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు ఏమంటే మొత్తం నాశనం చేసేస్తున్నారు ఈ పార్టీ. కానీ నాకు హోప్ ఉన్నాయి, నెక్స్ట్ టైం కంపల్సరీ కేసీఆర్ అన్న వస్తారు, మళ్ళీ ఇదే కవర్ అవుతుంది మనకి. దాంట్లో మనకి ఏమన్నాయంటే కేసీఆర్ అన్న వచ్చిన తర్వాత నాకు ఇంకా లక్ ఉన్నాయన్న. 2 జూన్లో నాకు బాబు పుట్టింది, ఫస్ట్ బాబు నాకు అది హ్యాపీగా. దాని తర్వాత నాకు కూడా చాలా హెల్పింగ్ వచ్చింది. అది ఆయనకి నేను షాప్ మీద లోన్ పెడితే కూడా ఇమీడియట్గా వచ్చేసింది. నాకు కంపల్సరీ పిలిచి ఇచ్చినారు. మళ్ళీ నా చెల్లి పెళ్లి చేస్తే కూడా వాళ్ళకి కూడా ఇచ్చినారు, అది షాదీ ముబారక్ డబ్బులు అది అంతా ఇచ్చినారు. నాకు అది ఇచ్చిందని అంటలే, కానీ మొత్తం నేను తెలంగాణ నా పని నేను చేస్తాను, ఎవరి పార్టీలో నేను అట్లా ఏముండదు. కాబట్టి కేసీఆర్ అన్న కేటీఆర్ అన్న ఏమంటే చాలా మంచి డెవలప్ చేసినారు. అంతా ఆయన ఉంటే ఒక కరెంట్ కూడా పోలే, మనకి ఒక టెన్షన్ కూడా ఉండలే. హిందూ ముస్లిం అని మొత్తం కలిసి ఉంటున్నారు ఇక్కడ, ఏం టెన్షన్ లేదు. 10 ఇయర్స్ అయితే ఎట్లా వెళ్ళింది మనకి కనపడలే అసలు. ఇప్పుడు కూడా ఆయన కంపల్సరీ వస్తేనే మేము అందరినీ వేసినారు జూబ్లీస్కి, కానీ బయట రాలే. కానీ నెక్స్ట్ టైం కంపల్సరీ 100% వస్తారు, మళ్ళీ ఇదే మనం కవర్ అవుతుంది. అట్లా ఏం లేదన్న, కంపల్సరీ కేటీఆర్ అన్న వస్తుంది, మనం మళ్ళీ అట్లనే అయిపోతాయి. వీళ్ళు ఇంకా 3 ఇయర్స్ చూసిన దాకానే వెళ్ళిపోతారు. ఈయన ఉట్టిగా మాట్లాడతారు, పని ఏం చేయరు. నా ఒకటైతే నాది కాదు, నా 15 ఓటు ఉన్నాయి. నేను పెద్ద ఫ్యామిలీ, ఇక్కడే పుట్టిందే. నేను హైదరాబాద్లో పుట్టిన, ఎల్లారెడ్డిగూడలో. అప్పుడు పెద్ద సిరిసిల్లమన్న కూడా రాలే, అప్పటి నుంచి మేము ఇక్కడ ఉన్నాను. జనార్దన్ రెడ్డి అన్న ఉన్నారు, అప్పటి నుంచి మేము చూస్తున్నారు. నేను చిన్న ఉన్నప్పుడు నేను ఇక్కడే పుట్టింది, ఇక్కడే ఉన్నా. నేను కంపల్సరీ ఏమంటున్నానంటే తెలంగాణ కంపల్సరీ వస్తారు, మళ్ళీ మనం డెవలప్ అవుతాయి. థ్యాంక్స్ అన్న. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కావచ్చు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలన్నిటి కూడా ప్రజల్లో ఉండిపోయినాయి. ప్రజలకి ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానంటూ కూడా ప్రతి ఒక్క గడప తట్టిన వ్యక్తి కాబట్టి అతన్ని మరవలేకపోతున్నామని చెప్పేసి స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఒకవైపు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున రౌడీజం కావాలన్నా, అభివృద్ధి కావాలనేది కూడా స్థానికంగా ఉన్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీతాని గెలిపిస్తామని ప్రజలు చెప్తున్నట్టుగా ఇది ఈ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ బాల్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.